ఉసిరికాయలు ఉసిరికాయ పచ్చడి పడదామని కేజీ ఉసిరికాయలు ఎలాగా పట్టాలో మీకు చూపిస్తాను. ఇక ఉసిరికాయలు ఇవి మొత్తం 1 కేజీ ఉసిరికాయలు ఇవి శుభ్రంగా కడుక్కోవాలి. మంచి గట్టిగా ఉండే ఉసిరికాయలు తీసుకోవాలి. ఏమాత్రం కూడా డాగు మచ్చ అటువంటివి లేకుండా మంచి గట్టిగా ఉండే ఉసిరికాయలు బాగుండే ఉసిరికాయలు తీసుకోవాలి. ఇవి శుభ్రంగా కడిగి నీట్గా ఆరబెట్టుకోవాలి. కడుగుదాం ఉసిరికాయలు. శుభ్రంగా తుడుచుకొని ఉసిరికాయలు చక్కగా ఆరబెట్టుకోవాలి. కళాయి పెట్టుకొని దాని పైన నూనె వేసుకొని చక్కగా ఇవన్నీ ఉసిరికాయలన్నీ కూడా బాగా వేసుకోవాలి. నీట్గా బ్రౌన్ కలర్ అంటే గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలి. చాకుతో చక్కగా వేసుకోవాలి. శుభ్రంగా ఇవన్నీ కూడా దేవేసుకొని పక్కన పెట్టేసుకుంటాము. చాలా బాగుంటుంది. చాలా రుచిగా ఉంటుంది. మొత్తం అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మెంతులు ఆవాలు మొత్తం చక్కగా వేపుకొని పౌడర్ పడుతున్నాము. ఆ పౌడర్ కూడా దాంట్లో వేసుకుంటున్నాను. పౌడర్ వేసుకున్న తర్వాత తగిన ఉప్పు, తగినటువంటి ఉప్పు 50 గ్రాములు వేసాను. 50 గ్రాములు కారం వేస్తున్నాను. తర్వాత దానికి ముందుగా అంతా కూడా మిక్సీ చేసుకొని ముందుగా దీనికోసం మనం చింతపండు వేడి నీటిలో వేసుకొని నానబెట్టుకొని పిసుక్కొని దాన్ని బాగా మళ్ళీ పులిహోరలా కలిపినట్టుగా ఉడకబెట్టుకొని దాన్ని చక్కగా కొద్ది పసుపు వేసుకొని ఉడకబెట్టాను. దాన్ని దీంట్లో వేసి మిక్సింగ్ చేశాను. మొత్తం అంతా కూడా చక్కగా కలిపేసుకున్నాము. తర్వాత దీని కొరకు ముందుగా తాలింపు రెడీ చేసి పక్కకు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు అది చల్లగా పెట్టాను. చల్లగా అయిపోయిన తర్వాత ఇదిగో తాలింపు చల్లగా అయిపోయింది. దాన్ని ఆయిల్ ఇదంతా కూడా దీంట్లో కలుపుతున్నాను. ఇదంతా కూడా మళ్ళీ కలిపిన తర్వాత మిక్సింగ్ చేసుకోవాలి. చక్కగా మొత్తం అంతా కూడా కలిసిపోయేలాగా చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పైకి కిందకి శుభ్రంగా నీట్గా కలుపుకోవాలి. ఇది కలిపే విధానంలో కూడా మంచి బాగా ఉంటుంది. చక్కగా ఉంటుంది. మా అమ్మ చేసినప్పుడు తినేవాడిని. చాలా బాగుండేది. పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. అమ్మగారు చాలా బాగుంది. కొంచెం చూసుకుందాం. కొంచెం టేస్ట్ చూద్దాం ఎంత బాగుంటుంది అనేది. తీసుకొని చెయ్యి మరి కడుక్కోలేక మసాలా చెయ్యి కదా. చక్కగా చాలా టేస్ట్ అంతా పోగొట్టుకున్న వాళ్ళం అవుతామని కడుక్కుంటే కడుక్కోకుండా అంతా సూపర్. అబ్బా సూపర్గా ఉంది.